హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్లోని సెకండ్ సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుండి రేషియో అనాలిసిస్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో నేను అప్లోడ్ చేశాను. ఇది రేషియో అనాలిసిస్ నుండి పార్ట్ 2 వీడియో. ఇందులో 25 ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేయడం జరిగింది. ఇక అవేంటో మనం చూద్దాం. ఇక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో ఇక ఇది ఈరోజు టాపిక్ అనేది రేషియో అనాలిసిస్. ఈ టాపిక్ నుండి దాదాపుగా 4 నుంచి 5 బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న బిట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. పార్ట్ 2 వీడియో. సో ఇందులో మరొక 25 బిట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక కమింగ్ టు ది 26th బిట్, ప్రొప్రైటరీ రేషియో ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఈక్విటీ రేషియో, బి షేర్ హోల్డర్స్ టు ఈక్విటీస్ రేషియో, సి నెట్ వర్త్ టు టోటల్ అసెట్స్ రేషియో, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. So the correct answer is D, all of the above. And proprietary ratio is also called as equity ratio, shareholders to total equities ratio, net worth to total assets ratio. కాబట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. సో ఆప్షన్ డి is the correct one. Next one, which of the following is are correct formulae? అంటే కరెక్ట్ ఫార్ములాస్ ఏంటి అని అడుగుతున్నారు. Number 1, debt equity ratio is equal to long term debt by shareholders funds. Number 2, capital gearing ratio is equal to funds bearing fixed interest and dividend by equity shareholders funds. Number 3, proprietary ratio is equal to net worth by total assets. Fourth one, fixed assets ratio is equal to fixed assets by capital employed. So ikkada number 1, 2, 3, 4 ఈ అన్ని ఫార్ములాస్ కూడా కరెక్ట్ ఫార్ములాసే. ఈ ఫార్ములాస్ను ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకు డెట్ ఈక్విటీ రేషియో నుండి అయినా రావచ్చు, క్యాపిటల్ గేరింగ్ నుంచి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రొప్రైటరీ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ రేషియో. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ క్యాపిటల్ గేరింగ్ రేషియో అండ్ చూస్ కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ, క్యాపిటల్ గేరింగ్ రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లివరేజ్ రేషియో. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్, ఎందుకంటే క్యాపిటల్ గేరింగ్ రేషియో ఈజ్ లివరేజ్ రేషియో. బి, ఏ కంపెనీ సెట్ టు బి హైలీ గేర్డ్ if the major share of the total capital is in the form of fixed interest bearing securities. సో ఎప్పుడైతే హై గేర్డ్ అన్నప్పుడు మనకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్ అంటే 2 చెప్పొచ్చు మనం, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. సో ఈ రెండింటిని కలిపితే మనం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్కి మనం చెప్పొచ్చు. వీటి అనేది ఎక్కువగా ఉండి ఈక్విటీ క్యాపిటల్ తక్కువగా ఉన్నప్పుడు మనం హైలీ గేర్డ్ అని చెప్తాం. సో లో గేర్డ్ అంటే ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్ తక్కువగా ఉండి ఈక్విటీ క్యాపిటల్ ఎక్కువగా ఉంటే లో గేర్డ్ అని మనం చెప్పవచ్చు. కాబట్టి బి కూడా కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సి, ఇఫ్ ద క్యాపిటల్ గేరింగ్ రేషియో ఈజ్ లెస్ దాన్ 1 ఇట్ ఈస్ సెడ్ టు బి లో గేర్డ్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs, 6% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs, general reserve is equal to 1 lakh, profit and loss account is equal to 4 lakhs, provision for tax is equal to 1,76,000, bills payable is equal to 1,24,000, bank overdraft is equal to 20,000, creditors 80,000, 12% debentures 5 lakh, total assets 29 lakh. So what is the debt equity ratio? It is one of the most important ratios. Debt equity ratios ki manaku formula entani మనం చూద్దాం. So now debt equity ratio is equal to long term debts by shareholders funds. మరి లాంగ్ టర్మ్ డెట్స్ అంటే డిబెంచర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే షేర్ హోల్డర్స్ రిలేటెడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు షేర్ హోల్డర్స్ ఫండ్స్ వస్తుంది. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఫండ్ అనేది మనకు ప్రాబ్లంలో ఇచ్చిన ఒకే ఒక ఐటమ్ ఏంటంటే 12% డిబెంచర్స్ మనం లాంగ్ టర్మ్ డెట్గా తీసుకుంటాం. సో దట్ ఈస్ 5 lakhs. సో కమింగ్ టు షేర్ హోల్డర్స్ ఫండ్స్, మరి షేర్ హోల్డర్స్ ఫండ్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే ఉంటాయంటే, 1 ఈజ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, దట్ ఈస్ 10 lakh rupees, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 5 lakh rupees,
నెక్స్ట్ జనరల్ రిజర్వ్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా షేర్ హోల్డర్స్ ఫండ్సే కాబట్టి వాటిని కూడా యాడ్ చేయాలి. సో దట్ ఈస్ జనరల్ రిజర్వ్ 1 lakh, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా యాడ్ అవుతుంది, దట్ ఈస్ 4 lakhs. సో టోటల్ టుగెదర్ ద అమౌంట్ ఈస్ 20 lakh rupees. సో అంటే ఫార్ములాలు ఇన్సర్ట్ చేయండి. ఇక లాంగ్ టర్మ్ డెట్ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs బై షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 lakhs. దెన్ ద రేషియో ఈజ్ 0.25:1. అంటే 1% ఈక్విటీ ఉంటే అందులో 0.25 అంటే 25% మాత్రమే లాంగ్ టర్మ్ డెట్ ఉంది. సో ద థంబ్ రూల్ ఏంటంటే మినిమం 1 ఉండాలి, క్యాపిటల్ గేరింగ్ రేషియో 1:1 అని ఉండాలి. ఇది తక్కువగా ఉంది కాబట్టి లో గేడ్ అని మనం చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 0.25:1 లేదా డైరెక్ట్ 0.25 అని కూడా మనం రాసుకోవచ్చు, ఎలానైనా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రొప్రైటరీ రేషియో యాజ్ పర్ ద డాటా గివెన్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 29. సో క్వశ్చన్ నెంబర్ 29 డాటాను బేస్ చేసుకుని ప్రొప్రైటరీ రేషియో ఏంటని అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ప్రొప్రైటరీ రేషియోకి ఫార్ములా ఏంటో చూద్దాం. సో ప్రొప్రైటరీ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్ ఆర్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఫైండ్ అవుట్ చేసాం, షేర్ హోల్డర్స్ ఫండ్స్నే మనం నెట్ వర్త్ అని కూడా అంటాం. ఎందుకంటే టోటల్ లయబిలిటీస్ నుండి టోటల్ లయబిలిటీ సైడ్ నుండి మనకు లాంగ్ టర్మ్ లయబిలిటీస్ని మైనస్ చేయగా, తర్వాత కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేయగా వచ్చే వాటిని మనం షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని చెప్పవచ్చు. ఇక టోటల్ అసెట్స్ అనేది ప్రాబ్లం డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 lakhs, ఇంతకుముందు క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాం, దట్ ఈస్ 20 lakhs బై టోటల్ అసెట్స్ 29 lakh. సో ద పర్సంటేజ్ ఈజ్ 0.69:1. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి 0.69:1. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ విధంగా ప్రొప్రైటరీ రేషియోకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి, దాని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ గేరింగ్ రేషియో యాజ్ పర్ ద డాటా గివెన్ ఇన్ ది క్వశ్చన్ నెంబర్ 29. సో ఇక్కడ క్యాపిటల్ గేరింగ్ రేషియో అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఏ రేషియోకైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా, ఇంకోటి థంబ్ రూల్. సో ఏంటి ఐడియల్ రేషియో ఏంటి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు క్యాపిటల్ గేరింగ్ రేషియో. సో క్యాపిటల్ గేరింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్, అంటే డిబెంచర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని చెప్పవచ్చు మనం. ఈ రెండు కూడా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ బేరింగ్ సెక్యూరిటీస్గా మనం చెప్తాం, బై ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. సో ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఏమేమి ఉన్నాయంటే ప్రాబ్లంలో, ఒకటి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంది 5 lakh rupees, వన్ మోర్ డిబెంచర్స్ కూడా ఉన్నాయి. సో 5 lakhs, 5 + 5 ఈజ్ ఈక్వల్ టు 10 lakh rupees. కమింగ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్లో కేవలం ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మాత్రమే తీసుకోవాలి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని తీసుకోకూడదు ఇక్కడ. సో ఈక్విటీ అని క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ క్యాపిటల్ 10 lakh rupees, నెక్స్ట్ వన్ 1 lakh అండ్ 4 lakhs. సో ఇదేంటంటే జనరల్ రిజర్వ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఆల్ టుగెదర్ ద టోటల్ అమౌంట్ ఈజ్ 15 lakh rupees. సో వీటి రెండింటిని మనం ఫార్ములాలో ఇన్సర్ట్ చేద్దాం. సో ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 10 lakh rupees and equity shareholders funds is equal to 15 lakh rupees. So therefore the ratio is 1:1.5. అంటే 1.5 షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉంటే ఫండ్స్ బేరింగ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ సెక్యూరిటీస్ ఎంత ఉన్నాయి అంటే 10 lakhs, 1 వరకు ఉన్నాయి కాబట్టి 1:1.5. సో దీన్ని ఇంకొక రకంగా మనకు పర్సంటేజ్ రూపంలో చెప్పాలంటే 0.67 కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్, 1:1.5. సో మీరు రెండు రకాల అబ్జర్వ్ చేయాలి. సో ఇది రేషియో రూపంలో ఇచ్చాడా, పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడా అనేది మీరు, ప్రపోర్షనేట్గా ఇచ్చాడా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో దట్ ఈస్ ది క్యాపిటల్ రేషియో, క్యాపిటల్ గేరింగ్ రేషియో. సో మనం 3 ఇంపార్టెంట్ రేషియోస్ గురించి నేర్చుకున్నాం ఇక్కడ. సో నంబర్ 1 డెట్ ఈక్విటీ రేషియో, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. ప్రొప్రైటరీ రేషియో గురించి కూడా కనుక్కున్నాం. క్యాపిటల్ గేరింగ్ రేషియో గురించి కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఈ మూడింటిని బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ది ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్? ఏ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, బి రిటర్న్ ఆన్ నెట్ వర్త్, సి ఎర్నింగ్స్ పర్ షేర్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. సో డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బికాజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బిజినెస్ ప్రాఫిటబిలిటీ గురించి రివీల్ చేస్తుంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ కూడా సేమ్. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా ఆల్మోస్ట్
బిజినెస్ ప్రాఫిటబిలిటీ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. సో మనకు జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ కూడా ఉంటాయి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, అదర్ వన్ ఈజ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. మరి జనరల్ ఏమున్నాయి చూద్దాం ఇక్కడ. ఆప్షన్ ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, బి ఆపరేటింగ్ రేషియో, సి నెట్ ప్రాఫిట్ రేషియో, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ వన్. సో గ్రాస్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఆపరేటింగ్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో కూడా ఉంటుంది. వీటన్నిటి మనం జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, total sales is equal to 5,20,000. It is one more problem. Sales returns is equal to 20,000. Cost of goods sold is equal to 4 lakhs. What is the gross profit ratio? Right? First of all, let us look at the calculation part. Gross profit ratio is equal to gross profit by net sales into 100. ఇక్కడ 100 ఎందుకు తీసుకుంటామంటే జనరల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అన్నీ కూడా పర్సంటేజ్లో మనం చెప్తాం కాబట్టి మల్టిప్లైడ్ బై 100 తీసుకుంటాం. సో కాబట్టి ఇక గ్రాస్ ప్రాఫిట్ మనం నెట్ సేల్స్ ఫస్ట్ చూద్దాం. సో టోటల్ సేల్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 5,20,000. సో టోటల్ సేల్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 5,20,000. ఈ 5,20,000 నుండి సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. సో డిడక్ట్ సేల్స్ రిటర్న్స్ 5,20,000 minus 20,000 ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. సో దట్ ఈస్ నెట్ సేల్స్ అమౌంట్. కమింగ్ టు గ్రాస్ ప్రాఫిట్. మరి గ్రాస్ ప్రాఫిట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే నెట్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ రెడీలీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ యాజ్ 4 lakh rupees. సో నెట్ సేల్స్ మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి 5 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దట్ ఈస్ 4 lakhs ఈజ్ ఈక్వల్ టు ద రిమైనింగ్ ఫిగర్ ఈజ్ 1 lakh. సో దట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్. సో మనకి ఫార్ములాలో అవసరమైంది గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్. సో గ్రాస్ ప్రాఫిట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ 1 lakh rupees by net sales is equal to 5 lakhs into 100 is equal to 20%. అంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది 20% ఉంది. 100 రూపీస్ మనం సేల్ చేస్తే అందులో 20% ప్రాఫిట్, 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుందని అర్థం గ్రాస్ ప్రాఫిట్. సో కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 20%. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇది గ్రాస్ ప్రాఫిట్ రేషియోగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. So cost of goods sold is equal to 3,50,000. Selling and distribution expenses is equal to 20,000. Administrative and office expenses is equal to 30,000. Net sales is equal to 5 lakh rupees. What is the operating ratio? Right. So operating ratio is also general profitability ratio. మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనే ముందు ఫస్ట్ మనం ఫార్ములా చూద్దాం. సో ద ఫార్ములా ఈజ్ ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్. సో ఇక్కడ మనం 2 terms, 1 term తెలుసుకోవాలి. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటి? సో ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. దెన్ అగైన్ వన్ మోర్ డౌట్ ఈజ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. వీటన్నిటి కలిపి మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని పిలుస్తాం. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే వచ్చే టోటల్ కాస్ట్ని మనం ఆపరేటింగ్ కాస్ట్గా చెప్పవచ్చు. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 3,50,000. నెక్స్ట్ one more selling and distribution expenses as given in the problem is 20,000 plus administrative and office expenses given in the problem is 30,000. So total amount is equal to 4 lakh rupees. So ante operating cost is equal to 4 lakh. Net sales directly given in the problem is 5 lakh rupees. So operating cost 4 lakh rupees by net sales 5 lakh into 100 is equal to 80%. So ante operating cost అనేది 80% వరకు ఎక్స్పెన్సెస్ అనేది ఇన్కర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో యాజ్ పర్ ద డాటా గివెన్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 35. సో క్వశ్చన్ నెంబర్ 35 ఇచ్చిన డాటా ప్రకారం మనకు అడుగుతున్నది ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా చాలా ఈజీ. సో ఫస్ట్ మనం ఫార్ములా చూద్దాం. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100.
ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇస్ నెట్ సేల్స్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్. సో వాట్ ఈజ్ ఆపరేటింగ్ కాస్ట్? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో దట్ ఈస్ నెట్ సేల్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 5 lakh rupees and operating cost as we have calculated in the earlier problem ఎంత 4 lakh rupees. కాబట్టి నెట్ సేల్స్ 5 lakhs మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ 4 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 lakh. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ ఈజ్ 1 lakh rupees. ఇక నెట్ సేల్స్ యాజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 5 lakh rupees. అంటే 1 lakh బై 5 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20%. సో ఇక్కడ ఆల్టర్నేటివ్గా దీన్ని ఇంకొక రకం కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి మీరు ఆపరేటింగ్ రేషియోని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ద సింపుల్ ఫార్ములా ఈజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100%, 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో. అంటే 100 మైనస్ ఇంతకుముందు ఆపరేటింగ్ రేషియో కనుక్కున్న పర్సంటేజ్ ఎంతంటే 80%. కాబట్టి 100 మైనస్ 80% ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇలా కూడా షార్ట్కట్ ఫార్ములా ద్వారా కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి దీన్ని. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఫార్ములా రిలేటెడ్ టు ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఆప్షన్ ఏ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఎస్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. Next one, earnings per share EPS is equal to profit after tax, PAT means profit after tax, minus preference dividend by number of equity shares. It is also correct one. Dividend payout ratio is equal to dividend per equity shares by earnings per share, or it can also be stated as DPS by EPS. Dividends per share by earnings per share. ఈ ఫార్ములాతో మనం డివిడెండ్ పేఅవుట్ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ 3 రేషియోస్, 3 ఫార్ములాస్ కూడా కరెక్ట్ ఫార్ములాస్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, డ్యూపాంట్ కంట్రోల్ చార్ట్ విచ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ కంట్రోల్. డ్యూపాంట్ కంట్రోల్ చార్ట్ అనేది మేనేజ్మెంట్ యూజ్ చేసేటువంటి ఒక కంట్రోల్ చార్ట్, ఒక సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ కంట్రోల్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ నెట్ ప్రాఫిట్, బి క్యాపిటల్ ఎంప్లాయిడ్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. ఈ డ్యూపాంట్ కంట్రోల్ చార్ట్ అనేది 2 ఆస్పెక్ట్స్ పైన బేస్ అయి ఉంటుంది. నెంబర్ 1 నెట్ ప్రాఫిట్, నెంబర్ 2 క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈ రెండింటి మధ్యలో లింక్ తెలుసుకోవడానికి సో ఈ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ కంట్రోల్ అనేటువంటి డ్యూపాంట్ కంట్రోల్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ రేషియోస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ ప్యూర్ రేషియో అంటే 2:1 ఇలా మెన్షన్ చేయొచ్చు, బి ఏ రేట్ 8 times, 9 times, 10 times ఇలా రేట్ రూపంలో కూడా చెప్పొచ్చు, సి యాజ్ ఎ పర్సంటేజ్ 10%, 20% ఇలా కూడా చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇది 3 టైప్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ. సో నాట్ ట్రూ అని అడుగుతున్నాడు. ఇటువంటి థియరిటికల్ క్వశ్చన్ చాలా వరకు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా. మరి ఏంటనేది చూద్దాం. సో నంబర్ 1, లిక్విడిటీ రేషియోస్, ఇక్కడ టీ రేట్ చేయండి. లిక్విడిటీ రేషియోస్ మెజర్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ ఆఫ్ ఏ కన్సర్న్. సో లిక్విడిటీ రేషియోస్ మెజర్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఆఫ్ ఏ కన్సర్న్. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ది నాట్ ట్రూ, ఇట్ ఈస్ రాంగ్ వన్. సెకండ్, రూల్ ఆఫ్ థంబ్ ఫర్ యాసిడ్ టెస్ట్ రేషియో ఈజ్ 1:1, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్, ఇన్వెంటరీ ఈజ్ పార్ట్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్. ఇన్వెంటరీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్. సో లిక్విడ్ అసెట్లో ఇన్వెంటరీని మనం మైనస్ చేస్తాం కాబట్టి తీసివేస్తాం. ఇన్వెంటరీ ఈజ్ నాట్ ఏ లిక్విడ్ అసెట్. సో కాబట్టి ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ. ఫోర్త్ వన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో మెజర్స్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఏ బిజినెస్, ఇట్ ఈస్ ఏ కరెక్ట్ వన్. ఫిఫ్త్ వన్, సాల్వెన్సీ రేషియో ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ. ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి నంబర్ 1 రాంగ్, 2 కరెక్ట్, 3 కూడా రాంగ్, 4th one కరెక్ట్, 5th one కరెక్ట్. కాబట్టి 1 and 3 ఆర్ నాట్ ట్రూ. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, లిమిటేషన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్ ఇంక్లూడ్ ఏ లిమిటెడ్ యూజ్ ఆఫ్ ఎ సింగిల్ రేషియో, బి ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్టాండర్డ్స్, సి విండో డ్రెస్సింగ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ వన్.
సో సింగిల్ రేషియోస్తోని మనకు యూసేజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. తర్వాత ఈ ఎవ్రీ రేషియోకి రూల్ ఆఫ్ థంబ్ అనేది ఒక సిస్టమేటిక్ ఒక స్టాండర్డ్ రూల్ ఆఫ్ థంబ్ అనేది లేదు, కాబట్టి ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్టాండర్డ్స్ కూడా చెప్పవచ్చు. విండో డ్రెస్సింగ్ అంటే ప్రెజెంటింగ్ ఏ గుడ్ ఫైనాన్షియల్ పొజిషన్ దాన్ వాట్ యాక్చువలిటీస్, అంటే ఉన్నదానికంటే మంచి ఫైనాన్షియల్ పొజిషన్ రివీల్ చేయడానికి కూడా ఈ రేషియోస్ మనము మిస్యూటిలైజ్ చేసే అవకాశం ఉంది, కాబట్టి దాన్ని విండో డ్రెస్సింగ్ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఈజ్ ఏ సాల్వెన్సీ రేషియో, బి యాక్టివిటీ రేషియో, సి ప్రాఫిటబిలిటీ రేషియో, డి లిక్విడిటీ రేషియో. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఈజ్ ఏ సాల్వెన్సీ రేషియో. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సాల్వెన్సీ రేషియో, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద మోస్ట్ రిగరస్ టెస్ట్ ఆఫ్ లిక్విడిటీ ఈజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ కరెంట్ రేషియో, బి అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, సి యాసిడ్ టెస్ట్ రేషియో, డి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. సో మోస్ట్ రిగరస్ టెస్ట్ ఆఫ్ లిక్విడిటీ ఏంటంటే అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. మరి అబ్సల్యూట్ లిక్విడ్ రేషియోని మనం క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అండ్ కన్వర్టబుల్ ఆర్ షార్ట్ టర్మ్ మార్కెటబుల్ సెక్యూరిటీతో క్యాలిక్యులేట్ చేస్తాం, కాబట్టి దీన్ని రిగరస్ టెస్ట్ ఆఫ్ లిక్విడిటీగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, when current ratio is 2:1, an equal increase in the current assets and current liabilities would be A. Increase the current ratio, B. Decrease the current ratio, C. No change, D. None of the above. సో దీన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2:1 కరెంట్ రేషియో ఉంది అంటే 2 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ 2 lakhs మనకు కరెంట్ అసెట్స్ ఉన్నాయి, ఈస్ట్ 1 lakh కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. సో అప్పుడు ఈక్వల్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెండింటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇంక్రీజ్ బై 50,000 అంటే కరెంట్ అసెట్ 50,000తో అట్ ద సేమ్ టైం కరెంట్ లయబిలిటీస్ని కూడా 50,000 ఇంక్రీజ్ చేసి మనం రేషియోని ఫైండ్ అవుట్ చేసినప్పుడు అంటే 2,50,000 ఈస్ట్ 1,50,000తో చేసినప్పుడు అప్పుడు 2:1 రాదు, 2 అనేది ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి మనం కరెంట్ రేషియోను 2:1 ఉన్నప్పుడు an equal increase in current assets and current liabilities would decrease the current ratio. So this is the correct answer. ఎందుకంటే నెక్స్ట్ మనం 2,50,000 బై 1,50,000తో క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు 2:1 రాదు, 2 కంటే తక్కువ వస్తుంది. కాబట్టి ఇలా ఈక్వల్ ఇంక్రీజింగ్ వల్ల కరెంట్ రేషియో అనేది తగ్గుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. నెక్స్ట్ వన్, ద రేషియో బిట్వీన్ టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ సేల్స్ ఈజ్ A. Operating profit ratio, B. Gross profit ratio, C. Operating ratio, D. None of the above. So the ratio between total operating expenses and sales is called as operating ratio. Kabatti option C is the correct one. Next one, which of the following assets is not a quick current asset for calculating acid test ratio? Option A. Cash, B. Bills receivables, సి డెటాస్, డి స్టాక్. సో ఆప్షన్ డి స్టాక్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ క్విక్ కరెంట్ అసెట్. సో ఇది స్టాక్ అనేది తొందరగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉండదు, కాబట్టి దీన్ని క్విక్ కరెంట్ అసెట్గా మనం ట్రీట్ చేయం. దీన్ని డిడక్ట్ చేయడం అంటే ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు యాసిడ్ టెస్ట్ రేషియోని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టాక్ని కానీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్విక్ కరెంట్ అసెట్. నెక్స్ట్ వన్, current ratio represents A. margin of safety, solvency to repay long term debts, C. profitability, D. none of the above. So current ratio represents margin of safety or cushion available for payment of current liabilities. అంటే కరెంట్ రేషియో ఏం చెప్తుందంటే మనకు ఈ కరెంట్ లయబిలిటీస్ పేమెంట్ చేయడానికి ఎంతవరకు అవైలబుల్ ఉంది, ఎంతవరకు సేఫ్టీ ఉంది సంస్థలో అనేది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రూపంలో మనకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following ratios are called as leverage ratios? A. liquidity ratios, B. solvency ratios, C. activity ratios, D. profitability ratios. సో మనకు సాల్వెన్సీ రేషియోస్ని మనం లివరేజ్ రేషియోస్గా మనం పిలుస్తాం. ఎందుకంటే సాల్వెన్సీ రేషియోలో మనకు ఎక్స్టర్నల్ డెట్కి తర్వాత ఇంటర్నల్ ఈక్విటీకి మధ్య మనము ప్రపోర్షనేట్ అనేది రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం, కాబట్టి వీటిని మనం లివరేజ్ రేషియోస్ అని మనం పిలుస్తాం. సో నెక్స్ట్ వన్, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏ లో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఇండికేట్స్ ఏ. ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్, బి. అక్యుములేషన్ ఆఫ్ అబ్సల్యూట్ స్టాక్, సి. స్లో మూవింగ్ ఆఫ్ గూడ్స్, డి. ఆల్ ఆఫ్ ది అబవ్.
సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే లో ఇన్వెంటరీ రేషియోతో మనం సరిగా ఇన్వెంటరీని సరిగా మేనేజ్ చేస్తలేమని అర్థం. తర్వాత అబ్సల్యూట్ స్టాక్ అంటే స్టాక్ మొత్తం నిలిచిపోయిందని అర్థం. స్లో మూవింగ్ ఆఫ్ గూడ్స్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. కాబట్టి డి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక ఈ పార్ట్ 2లో రేషియో అనాలిసిస్ పార్ట్ 2లో లాస్ట్ బిట్ ఇది. వైల్ క్యాలిక్యులేటింగ్ డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో డెటార్స్ షుడ్ ఆల్వేస్ బి టేకెన్ ఎట్ ఏ గ్రాస్ వాల్యూ, బి నెట్ వాల్యూ, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ గ్రాస్ వాల్యూ. అంటే డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోని తీసుకునేటప్పుడు యావరేజ్ డెటార్స్లో మనం గ్రాస్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. ఈవెన్ దో మనకు ప్రాబ్లంలో బ్యాడ్ డెట్స్ కానీ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చినప్పటికీ డెటార్స్ నుండి వాటిని డిడక్ట్ చేయకూడదు. గ్రాస్ వాల్యూని ఆధారంగా చేసుకొని డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోని మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇవి మనం ఈ రేషియో అనాలిసిస్లో పార్ట్ 2లో భాగంగా డిస్కస్ చేసినటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ 25 బిట్స్. సో ఈ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక రేషియో అనాలిసిస్లో మీరు ముఖ్యంగా చదవాల్సింది ఏంటంటే మనకు దాదాపుగా 40 to 50 రేషియోస్ ఉన్నాయి. ఎవ్రీ రేషియోకి ఫస్ట్ ఏంటి డెఫినేషన్ ఏంటి, తర్వాత దాని యొక్క ఫార్ములా ఏంటి, అది ఏం చెప్తుంది, దాని యొక్క థంబ్ రూల్ ఏంటి, అంటే ఏది ఐడియల్ రేషియో ఏంటి అనేది ఈ 3 నుంచి 4 అంశాలు ప్రతి రేషియోకి చదవండి. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేయడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీటితో పాటు ఇంకా మీకు అవకాశం ఉంటే ఇతర రేషియోస్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక మనం ఈ బిట్స్ని తయారు చేయడానికి 3 బుక్స్ రెఫర్ చేయడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోసం మీరు ఎస్పి జైన్ అండ్ కేఎల్ నారంగ్ చూడొచ్చు, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. ఫైనాన్షియల్ అకౌంటింగ్ బై ఎస్ఎన్ మహేశ్వరి ఈ బుక్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇక ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై శర్మ అండ్ శశికే గుప్తా అనే బుక్ నుండి నేను తయారు చేయడం జరిగింది. ఇక అదేవిధంగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎస్పి జైన్ అండ్ కేఎల్ నారంగ్ అనే బుక్ కూడా నేను రెఫర్ చేశాను. ఈ 2 బుక్స్ నుండి ఈ బిట్స్ అన్ని కూడా తయారు చేయడం జరిగింది. అవకాశం ఉంటే మీరు కూడా రెఫర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.